అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధము యొక్క తాళపు చెవి. అగాధములోనికి నేను పోక మునుపు, మిమ్మల్ని అగాధంలోనికి నేను తీసుకుపోక మునుపు తాళపు చెవి గురించి నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కీ లేకపోతే సెట్ ఆఫ్ కీస్, తాళపు చెవులు అనేవి కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. దేవుడు వాటిని మన దృష్టిలోనికి తీసుకుని వచ్చాడు కనుక మనం తెలుసుకోవడం ముఖ్యం. మొట్టమొదటిసారి తాళపు చెవి గురించి మనము, లేకపోతే ప్లూరల్లో ఉంది, తాళపు చెవుల గురించి ఎప్పుడు చదివేమో మీకు జ్ఞాపకం ఉండొచ్చు. 1వ అధ్యాయం 18వ వచనంలో, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని మన ప్రభు అయిన యేసు చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో మరణము అండ్ ఈ యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఉన్నాయి కనుక ఆయన యొక్క అనుమతి లేకుండా అక్కడికి ఎవరు పోరు, ఆయన అనుమతి లేకుండా అక్కడి నుండి ఎవరు పైకి లేచి రారు గనుక నిజంగా మనము దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారమైతే మరణ భయము లేకుండా మనం బ్రతుకుతాం. రెండవసారి 3వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు చెప్పాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా అని తన గురించి తాను చెప్తున్నాడు. సో దావీదు యొక్క తాళపు చెవి దేనికి సాదృశ్యము? దేవుని యొక్క సన్నిధానంలోనికి ఒకరిని ప్రవేశపెట్టడానికి ప్రభు అయినటువంటి యేసుకే సర్వాధికారం ఉంది. ఆయన ద్వారానే ఒక వ్యక్తి జీవాధిపతి అయినటువంటి దేవుడి సన్నిధానంలోనికి రాగలదు. మరో మార్గమే లేదు. మరలా ఇది ఎక్కడ వాడబడుతుందంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. సో ఈ యొక్క అగాధానికి ఒక తాళపు చెవి ఉంది. దాన్ని దేవుడు లాక్ అండ్ కీలో పెట్టాడు. దానికి ఆయనే సర్వాధికారి. ఆయన ఆ కీ ఇచ్చినప్పుడు దాన్ని తెరుస్తారు, ఆయన కీ ఇచ్చి మోయమన్నప్పుడు దాన్ని మోస్తారు. ఇప్పుడైతే ఆ కీ అపవాది అయినటువంటి సాతానుకు ఇవ్వబడింది కనుక అతడు ఏం చేశాడు? అగాధమును తెరిచాడు.